నకిరికల్లు మండలం గుండ్లపల్లి, చల్లగుళ్ల, నరసింగపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గుండ్లపల్లి గ్రామంలో పార్టీ నాయకులు కరాలపాటి వలి, డాక్టర్ బుడే, ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నరసింగపాడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చల్లగుండ్లలో సాగి శ్రీనివాసరావు చేతుల మీదుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన సత్తెనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం మన నాగోతు సౌరయ్య గారి ఆధ్వర్యంలో మన నకిరికల్ మండలం నరసింగపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన నాయకులు తరఫున మన అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య గారు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఘనంగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు. మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో ఒకటే నినాదంతో మనం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పేదలకు, బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చిన యుగ పురుషుడికి మరొకసారి జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, మన నకిరికల్లు మండల ఇన్ఛార్జి నాగోతు సౌరయ్య గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలో నరసింగపాడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి ఇప్పటికి 20సారి మేము ప్రతి సంవత్సరం వచ్చి వర్ధంతి 2 కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గారు మేము మర్చిపోము. ఇప్పుడు ఆయన మహాపురుషుడు.